నమస్కారం. మీరు చూస్తున్నారు లక్ష్యం ఛానల్. నేను సహస్ర. అయితే ఓయూ యూనివర్సిటీలో కేవలం ఇప్పటి వరకు విద్యార్థులకి సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నాం కదా, కానీ కాదు. విద్యార్థులతో పాటు అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్లు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వాళ్ళకే ఎన్నో రకమైనటువంటి సమస్యలు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకుండా పోగా వాళ్ళ మీద వాళ్ళని సస్పెన్షన్స్ ఆర్డర్స్ ఇవ్వడం, లేకపోతే తొక్కించాలన్న ఆలోచనతోని పై అధికారులు చేసినటువంటి కొన్ని ప్రయత్నాల వల్ల అనవసరంగా కొంతమంది బలవుతున్నారు. సో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కొన్నందుకు, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ని రేస్ చేసినందుకు వాళ్ళ మీద కావాలని తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇందుకే ఎవరిని సస్పెండ్ చేస్తారు, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే ప్రస్తుతం మనం బి మనోహర్ ప్రొఫెసర్ ఉన్నారు ఓయూ నుంచి, ఆయనతో మాట్లాడదాం. పూర్తి వివరాలన్నీ కూడా ఆయన మనతో పంచుకుంటారు. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. యాక్చువల్గా 3 days నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు. చెయ్యని తప్పుకి అనవసరంగా ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సారీ ఫర్ దాట్. సో అసలు ఇక్కడ లోపం జరిగిందంటారు, ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేశారంటారు? ఇప్పుడు మేడం ఈ మధ్య మా దగ్గర సిఎస్ ప్రమోషన్స్ జరిగినాయి. అయితే ఆ సిఎస్ ప్రమోషన్స్లో ఏంటంటే అధ్యాపకుల 47 మంది అధ్యాపకులను రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ అధ్యాపకులకు అందరికీ అర్హత ఉంది, కానీ ప్రతిభా నైపుణ్యం అనే పేరుతో వీసీ గారు సస్పెండ్ చేయడం, ఇది రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్లకు కావాల్సిన దానికంటే ఎక్కువ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక రేషనాలిటీ లేకుండా ఒక 15 మంది ఎస్సీఎస్టీలను, 22 మంది బీసీలను, 10 మంది ఓసీలను సస్పెండ్ చేయడం ఇది రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అంశంపై ఏంటంటే రోజు లంచ్ అవర్లో క్లాసెస్ డిస్టర్బ్ చేయకుండా ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నాం. అయితే ఈ ప్రొటెస్ట్ను దృష్టిలో పెట్టుకొని ఒక విధంగా అందరినీ భయభ్రాంతులను గురి చేయడానికి ఆల్రెడీ ఒక 2 మెమోలు నాకు ఇవ్వడం జరిగింది. ఒకటి ర్యాలీ తీసినందుకు గాను, ఒకటి కమిటీలో నేను నా వాయిస్ అంటే ఇవ్వాలని అన్నందుకు గాను ఈ రెండింటి మీద మెమో ఇస్తే పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది కాన్ఫరెన్స్గా. అయినా ఈ వివరణను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఒక కమిటీ ఎవరో కూడా నాకు చెప్పకుండా, అంటే కమిటీ నా వివరణ కూడా కోరకుండా ఇమీడియట్ గా సస్పెన్షన్ లో పెట్టి సస్పెన్షన్ తర్వాత ఎంక్వైరీ అని చెప్పి ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఇదే అంటే దుశ్చర్యగా భావిస్తాం. అంటే ఏందైనా ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నట్టుగా కనిపిస్తుంది దీంతో అన్నట్టు. సో అంటే ఇంతకు ముందు కేవలం ప్రశ్నించే గొంతుకులు కేవలం బయట మీడియా కానీ స్టూడెంట్స్ కే కానీ జరగడం చూసాం, కానీ మొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కి ఇలాంటి అన్యాయం జరిగితే ఎట్లా అంటే ఎవరికి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని ఇది ఇప్పుడు తెలియాలి కదా. అదే అంటే మేడం ఇప్పుడు ఈ సస్పెన్షన్ కి ఏంటంటే ఒక ఆప్షన్ ఏంటంటే కోర్టుకి వెళ్ళాలి. సో నేను ఈరోజు కోర్టులో కేసు అయితే ఫైల్ చేశాను. అంటే మేము కోర్టులో ఎట్లాగో ఇది జ్యుడిషియరీ ద్వారా ఫైట్ చేస్తాం ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు అనవసరంగా మనల్ని అధ్యాపకుడిని ఇప్పుడు అవుట్ ఆఫ్ రెసిడెంట్ ఒక కారణం లేకుండా సస్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున ఎవరినైనా ఈజీగా నేను సస్పెండ్ చేయొచ్చు, నా మాట వినకపోతే మిమ్మల్ని చేస్తాను అని ఒక భయాన్ని, అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇది ఉంది వైస్ ఛాన్సలర్ గారు. అయితే మేము కోరేది ఏంటంటే వైస్ ఛాన్సలర్ గారు తన పరిధిలో ఉండి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. సో ఆయన ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని దీన్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేయకుండా అందరినీ కలుపుకొని పోవాల్సిందిగా మేము అవుటర్ తరఫున డిమాండ్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంకో కొసమరిపి ఏంటంటే దీంట్లో బెస్ట్ టీచర్ ఉంది, ఈ ఇయరే బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నామని రిజెక్ట్ చేశాడు ఆయన. ఒక బెస్ట్ రిసెర్చర్ ఉంది, ఆమెను రిజెక్ట్ చేశాడు. తర్వాత ఇప్పుడు నేను ఒక అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ గా డెఫినెట్ గా వాయిస్ రేస్ చేయాల్సిందే, అంటే అడగాల్సి వస్తుంది. వాయిస్ రేస్ చేయడం అంటే అడగాల్సి వస్తుంది. అడిగితే ఇట్లా జరిగింది, వాళ్ళకు న్యాయం చేయాలా, ఇది రీఎగ్జామిన్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు మాట్లాడొద్దు అన్నట్టుగా నన్ను అంటే సస్పెండ్ చేసి, అంటే ఏది వివరణ కూడా కొరకుండా సస్పెండ్ చేయడంతో రాబోయే రోజుల్లో అందరికీ ఇబ్బంది. ఇది ఇక్కడితో ఆగదు. రాబోయే రోజుల్లో విద్యార్థులను సస్పెండ్ చేయొచ్చు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా అధ్యాపకులను సస్పెండ్ చేయొచ్చు. అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తానని ఒక భయానక వాతావరణాన్ని ఆయన సృష్టిస్తుందని అనుకోవచ్చు. రైట్ సార్, మీరు అన్నట్టుగా అంటే కేవలం అక్కడ ఎవరైతే ఇద్దరు రీసెర్చర్ ఒకరు ఉన్నారు, బెస్ట్ ఎంప్లాయీ ఉన్నారు, వాళ్ళు గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు అంటే అవార్డు తీసుకున్నారు పరిస్థితి. అలాంటి వాళ్ళు అసలు రిజెక్ట్ చేయడం అనేది డెఫినెట్ గా చూసే వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తారు. మరి అలా క్వశ్చన్ చేస్తారనే భయం అనేది అక్కడ ఉన్నటువంటి అతనికి ఎందుకు లేదంటారు? అంటే అతని వెనక ఎవరైనా ఉన్నతాధికారులు ఉన్నారా, లేదా ఏదైనా సపోర్ట్ ఉందా బలంగా? అంటే మేడం ఇది మనం ఆన్సర్ చేయడం కష్టం. అంటే వీసీఏ మాకు
అల్టిమేట్ అథారిటీ. ఇది ఆయన ఏంటంటే ఒక రారాజు లాగా ఫీల్ అవుతాడు. అంటే నేను చెప్పింది వింటావా లేకపోతే ఇది నువ్వు సస్పెన్షన్ గురవుతావా అనే విధంగా ఉందన్నట్టు. ఇప్పటిదాకా ఇంతమంది అంటే నేను అవుటా ప్రెసిడెంట్ గా అయితే అవుటాలో నేను 15 సంవత్సరాలుగా ఉన్నాను. ట్రెజరర్ ఉన్నా, జనరల్ సెక్రటరీగా ఉన్నా, ఒక 5-6 మంది వీసీలను కూడా చూశాను ఈ టర్మ్లో నేను. సో ఎప్పుడు ఇలాంటి వాతావరణం ఏర్పడలేదు. అంటే ఇంకోటి 50 సంవత్సరాల్లో ఎప్పుడు రిజెక్షన్ కు గురి కాలేదు ఇంతమంది. ఇదే ఫస్ట్ టైం ఇంతమంది రిజెక్ట్ అవ్వడం మా దగ్గర. రిజెక్ట్ అవ్వడానికి కూడా ఒక రేషనాలిటీ ఉంటే బాగుంటుంది. అంటే మీకు ఎలిజిబిలిటీ లేదు, లేకపోతే జస్ట్ ఏదో 5 నిమిషాలు ఇంటర్వ్యూలో మీద ఏదో అడిగినరు చెప్పలేదు అని చెప్పి దాంట్లో ఒకళ్ళిద్దరు చెప్పకపోవచ్చు. మిగతా వాళ్ళు 48 మంది అయితే చెప్పకుండా ఉన్నారు నాకు తెలిసి. దాంట్లో ఏమంటారు హెచ్ఇండెక్స్ తర్వాత సైటేషన్ లో హైయెస్ట్ ఉన్న వాళ్ళని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే యూనివర్సిటీలో ఇప్పటిదాకా ఇది జరగలేదు. ఇది కొత్త దానికి ఆయన నానుడిగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటారంటే అయిపోయింది నేను ఏం చేయలేను అంటారు ఆయన వీసీ గారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాల్సింది. ఇప్పుడు టీచర్లకు ఇది చాలా అన్యాయం. అంటే వాళ్ళకి ఇంక్రిమెంట్లు పోతాయి, సీనియారిటీ పోతుంది, ప్రతి విధంగా నష్టం జరుగుతుంది. అయితే ఒక కమిటీ లాగా వేసన్నా రివ్యూ చేస్తే బాగుంటుందని అందరు అధ్యాపకులను డిమాండ్ చేస్తారు. వీసీ పేరు మెన్షన్ చేస్తారా మీరు? ఉన్నటువంటి ఈ వీసీ వల్లనే మీకు ఇన్ని సమస్యలు ఇంతకుముందు ఎప్పుడైతే రాలేదు? ఎప్పుడు రాలేదు. నేను గత 17 సంవత్సరాలుగా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ లో రకరకాల హోదాల్లో ఉన్నాను, ట్రెజరర్, జనరల్ సెక్రటరీ. కానీ ఎప్పుడు ఏ వీసీతో కూడా ఇలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. సో అవుటాగా మా అసోసియేషన్ బాధ్యత ఏముంటుందంటే ఈ టీచర్ అయినా తనకున్న సమస్యను మా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తాము. సో ఆయన పని ఏంటంటే ఆ సమస్య విని ఆ సమస్య పరిష్కారం చేయాలి. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రమోషన్లో రిజెక్ట్ చేశాక కూడా మేము ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు, నేను మాట్లాడను, కలవను అంటాడు. సో అధ్యాపకులు ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా పర్సనల్గా అప్లికేషన్ పెట్టుకున్నారు ఇమ్మని చెప్పి, వాళ్ళను కలవడు. తర్వాత అక్కడ రూల్ ప్రకారం ఏంటంటే మీరు మినిట్స్ రికార్డ్ చేయాలి. రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేసామని మినిట్స్ రికార్డ్ చేయాలి. మళ్ళీ ఆ రికార్డు అన్న ఇవ్వమంటే ఎందుకు రిజెక్ట్ చేసామంటే అది లేదు ఆయన దగ్గర. సో ఏది లేదు కానీ నేను రిజెక్ట్ చేశాను ఇంకేం చేయలేను ఒక మాట మాట్లాడడం మాత్రం సబబు కాదు ఆయన. కాబట్టి ఆయన కొంత అంటే రీఎగ్జామిన్ చేయడానికి ఉన్న దారులన్నీ వెతకాల్సిన అవసరం అయితే ఉంది ఆయన పైన. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. సో మీ సమస్య మా ఛానల్ ద్వారా కూడా మేము డెఫినెట్గా ముందుకు ప్రజలందరికీ లేదంటే ముఖ్యంగా ఓయూ స్టూడెంట్స్కి అక్కడ మీ ఉన్నతాధికారులు అందరి దగ్గర కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. మీకు తప్పకుండా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మీరు కోర్టుకి ఏదైతే వెళ్ళారో కోర్టు ద్వారా ఖచ్చితంగా లీగల్ గా రిలీఫ్ రావాలని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.